హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కళ్యాణలక్ష్మి పథకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణలక్ష్మి పథకం కింద ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి 1,116 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దానితో పాటు తులం బంగారాన్ని కూడా యాడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. సో పెళ్లి అయిన వాళ్ళు ఎవరైతే కళ్యాణలక్ష్మికి అప్లై చేసుకున్నారో వారు ఆ కళ్యాణలక్ష్మి అప్లై చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఎంతవరకు వచ్చింది, అసలు మనకి అమౌంట్ ఎప్పుడు వస్తాయి అనే విషయం అయితే ఎవరికి తెలియదు. సో దాన్ని ఏ విధంగా మన ఫోన్లోనే మనం చెక్ చేసుకోవాలి అనే విషయం నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్కీమ్స్ మరియు ప్రభుత్వం విడుదల చేసేటటువంటి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే కళ్యాణలక్ష్మి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరైతే మన ఫోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫోన్లో గూగుల్ కానీ క్రోమ్ కానీ ఉంటుంది. సో ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ లేదా గూగుల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో ఈ పాస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పాస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. చూడండి, ఈ పాస్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ ఉంది కదా, తెలంగాణ ఈ పాస్ అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఈ పాస్ అనే దాన్ని టచ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయ్యింది. దీన్ని కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు కళ్యాణలక్ష్మికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనం కళ్యాణలక్ష్మికి సంబంధించిన స్టేటస్ని పొందగలుగుతాము. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ దానిపైన టచ్ చేయగానే మనకు ఈ విధంగా రావడం అయితే జరిగింది కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్. కళ్యాణలక్ష్మి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన వాళ్ళు రిజిస్ట్రేషన్ మీద టచ్ చేసి కొత్తగా అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ప్రింట్ అండ్ స్టేటస్. మన వీడియో టాపిక్ వచ్చేసి ఇదేనండి. మనం స్టేటస్ని చెక్ చేసుకోవాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ని టచ్ చేయాలి. అలాగే థర్డ్ ఎడిట్ అండ్ అప్లోడ్స్ అని ఉంది కదా, ఇది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మిస్టేక్ చేసినట్టయితే థర్డ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనకు కావలసిన ఆప్షన్ వచ్చేసి ఇది ప్రింట్ అండ్ స్టేటస్. ఈ ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ చూడండి, ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరిగింది. బ్రైడ్ యుఐడి నెంబర్, ఆధార్ నెంబర్. బ్రైడ్ అంటే వధువు, ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఉంటుందో అమ్మాయి యొక్క ఆధార్ కార్డు నెంబర్. అదేవిధంగా కళ్యాణలక్ష్మి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, గెట్ స్టేటస్ అండ్ ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన టచ్ చేయాలి. టచ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఇచ్చి గెట్ స్టేటస్ అండ్ ప్రింట్ మీద టచ్ చేయగానే ఈ విధంగా స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. నేనైతే ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ బ్లర్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యారేజ్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మ్యారేజ్ ఐడి అని ఉంది. సో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది. ఈ అప్లికేషన్ స్టేటస్ సెకండ్ ఆప్షన్ ఉంది. మనకు కావాల్సింది ఇదే. దీని గురించి నేను పూర్తిగా వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేది ఉన్నాయి. బ్యాచ్ ఐడి, బ్రైడ్స్ నేము, బ్రైడ్స్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫైడ్. అంటే వెరిఫైడ్ బై అంటే మీ యొక్క మండల్ ఎంఆర్ఓ వెరిఫైడ్ చేస్తాడు. ఎవరి మండల్ ఏదైతే అక్కడ ఎంఆర్ఓ వెరిఫై చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ మ్యారేజ్ అయినటువంటి డేట్ ఉంది. అలాగే క్యాస్ట్, ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షల లోపు ఉండాలి కళ్యాణలక్ష్మి రావాలి అంటే. శాంక్షన్డ్ బై, ఇది టోటల్ శాంక్షన్ అయిపోయిన తర్వాత మనకు చెక్ ఇష్యూ అయినప్పుడు ఇక్కడ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. అక్కడైతే నాకు డాష్ ఉంది. అమౌంట్ శాంక్షన్డ్
మనకి అమౌంట్ ఎంత శాంక్షన్ చేశారు, 1,116 రూపాయలు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మనకు ఫైనల్గా స్టేటస్ వచ్చేసి చూద్దాం. ఫైనల్ స్టేటస్ ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో చూడండి, అప్లికేషన్ స్టేటస్. అప్లికేషన్ సైన్డ్ బై ఎమ్మెల్యే నౌ పెండింగ్ ఎట్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణలక్ష్మి ప్రాసెస్లో జరిగేది ఏంటి అంటే, మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని తీసుకెళ్ళి మనం ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, మన మండల్ ఎంఆర్ఓ ఎవరైతే వాళ్ళు మన యొక్క మ్యారేజ్ జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకొని వెరిఫై చేసి వాళ్ళు ఆ ఫైల్ మీద సైన్ చేస్తారు. సైన్ చేసి ఎమ్మెల్యేకి పంపించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా చెక్ చేసుకొని దాని మీద సైన్ చేసి ఆర్టీఓకి పంపించడం జరుగుతుంది. ఇక ఆర్టీఓ కూడా వెరిఫై చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళకి నిధులు ఎప్పుడైతే కళ్యాణలక్ష్మికి సంబంధించినవి వాళ్ళ అకౌంట్లో నిధులు ఎప్పుడైతే జమ అవుతాయో, సో డిస్టిక్ ఆఫీస్ అకౌంట్లో అమౌంట్ ఎప్పుడైతే జమ అవుతుందో అప్పుడు ఈ యొక్క స్టేటస్కి సంబంధించి చెక్ అనేది రిలీజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా రిలీజ్ చేసినటువంటి చెక్ని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినటువంటి చెక్లని మన లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా ఈ బ్రైడ్స్కి డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా కళ్యాణలక్ష్మి స్టేటస్ అనేది అండ్ రిజిస్ట్రేషన్ కూడా మన మొబైల్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.